హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రకీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే అఖండ మూవీ ఆగిపోయిందన్నమాట. సో ఎందుకు, దేని గురించి అని చెప్పేసి దానికి వెనుక రీజన్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే కొంచెం ఎనర్జీ బూస్టింగ్ వచ్చి మళ్ళీ వీడియోలు కంటెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. అఖండ మూవీ ఆగిపోయింది. ఇది నిజంగానే ఆగిపోయిందా, లేదా మళ్ళీ షోలు అదే ఆటోమేటిక్గా ఈ రోజు నుండే ప్రారంభమవుతాయా అని చెప్పేసి మనమైతే తెలుసుకుందాం. సో అసలు ప్రాబ్లం ఏంటి అంటే 14 రీల్స్ వాళ్ళు కంప్లైంట్ చేశారన్నమాట హైకోర్టులో. 14 రీల్స్ వాళ్ళు కంప్లైంట్ చేశారు ఏంటంటే 28 crores మాకు ఇవ్వాలి, ఆ 28 crores ఇచ్చిన తర్వాత మీరు సినిమా రిలీజ్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారనమాట. దానికోసం మూవీ టీం అయితే డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళందరూ అయితే వాళ్ళతో మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకొని సినిమా రిలీజ్ చేయాలి, చేస్తాము అనే ఇంటెన్షన్ తోటి ఉన్నారన్నమాట నిన్న నైట్ దాకా. కాకపోతే ఏం జరిగిందో ఏమో కానీ అది సెటిల్మెంట్ అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ప్రీమియర్ షో వేయాలన్నా కూడా దానికోసం పర్మిషన్ తీసుకోవాలన్నా కూడా దానికోసం థియేటర్స్ బుక్ చేసుకోవాలన్నా కూడా అంటే టికెట్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు మనకాడ. వేరే దగ్గర అయితే ఓపెన్ అయిపోయినాయి, ఆల్రెడీ ప్రీమియర్ వచ్చినాయి, చూసిర్రు. పబ్లిక్ టాక్ అయితే బీభత్సంగా ఉందన్నమాట. సో చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. ఇంత బాగున్న మూవీకి ఇలాంటి అడ్డంకులు రావడం జై బాలయ్య అనేది నినాదానికి బాలయ్య అభిమానిగా నేను కొంచెం బాధపడుతున్నాను అన్నమాట. సో ఏదేమైనా మా బాలయ్య జై బాలయ్యనే. ఎందుకంటే మూవీ రావాలి, చూడాలి, థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలని ఇంకా చాలామంది చూస్తున్నారు. సో మూవీ ఖచ్చితంగా వస్తుంది. కొంచెం అటో ఇటో లేట్ అయినా కూడా ఈరోజు అయితే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి చెప్పలేమన్నమాట. సో ఎందుకంటే ఇంకా సెటిల్మెంట్ అవ్వలేదు. హైకోర్టు గట్టిగానే తీర్పిచ్చింది. ఆ 28 crores మీరు పే చేసి మీరైతే మూవీని రిలీజ్ చేసుకోవచ్చు, దానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి అన్నాను అన్నమాట. సో దీని గురించి మూవీ టీం అయితే బాగా చివరి ప్రయత్నంగా కూడా కష్టపడ్డారు. కాకపోతే ఇవాళ రిలీజ్ అయ్యే అది లేదు అనేది అయితే స్పష్టంగా క్లియర్గా అయితే కనిపిస్తున్నది. సో చాలా మూవీ ఛానల్స్లలో ఇదైతే బాగా వైరల్ అవుతుంది. ఇంకా కొన్ని పెద్ద యూట్యూబర్స్ రివ్యూలు కూడా ఇస్తున్నారన్నమాట మూవీ ఆగిపోయింది అని చెప్పేసి. సో మూవీ అయితే ఆగిపోయింది ఈ రోజుకు మట్టు. మరి రేపు ఎలా ఉంటుందో, మరి దీని గురించి అప్డేట్స్ ఏమొస్తాయో మనమైతే వెయిట్ చేద్దాం. సో మీరు కూడా బాలయ్య మూవీ కోసం ఎదురు చూస్తున్నట్లయితే జై బాలయ్య అని కామెంట్ చేయండి. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. సో బాయ్ బాయ్, జై బాలయ్య.